మా పెద్ద కొడుకు కిషన్, చిన్న కొడుకు మా కూతురు డాక్టర్ కృష్ణవేణి, మా అల్లుడు పృథ్వీ, మా కొడుకు మా కొడుకు మా అమ్మాయి పెద్ద కొడుకు, అందరు మనవాళ్ళు. ఇప్పుడు జ్యోతమ్మ అన్న అంటే ఎప్పుడు మాట్లాడుతుంటాడు ప్రజాక్షేత్రంలో, మీరు చెప్పాలి హ్యాపీ మేడ్, కళ్ళల్లో నీళ్ళు కనబడుతున్నాయి. అవును, మరి ఈ పద్మశ్రీ అవార్డు రావడం చాలా సంతోషము. కానీ దాని వెనకైతే అన్ని బాధలే ఉన్నాయి కదా మాకు. 40 ఏళ్ళ పోరాటంలో పెళ్ళైన కాల నుండి 41 సంవత్సరం మాకు పెళ్ళయి అప్పటి నుండి తన ఉద్యమాలు విప్లవ సమయంలో మాకు మ్యారేజ్ అయింది. ఈ అప్పటి నుండి మళ్ళీ ఇవి 94 నుండి ఈ ఉద్యమాలు పెట్టి తిరుగుతూ ఉన్నాడు. చాలా కష్టాలు పడ్డాము, చాలా బాధలు పడ్డాము, అవమానాలు పడ్డాము, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, అవమానాలు ఇన్ని పడ్డా దేవుడు ముందుకు నడిపించిండు. తను కూడా ఇప్పటి వరకు ఎన్ని సాధించిండో మీ అందరికీ తెలుసు కదా. ఆరోగ్యశ్రీ కార్డు కానీ, వృద్ధులు, వితాంతులకు, వికలాంగులకు, మళ్ళీ సైకిల్ యాత్రలు, రథయాత్రలు, పాదయాత్రలు, ఆమరణ నిరాదీక్షలు, ప్రతి ఒక్కటి అది ఒకటి పోగానే ఒకటి తను చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడు కూడా రెస్ట్ తీసుకోలేదు, ఇంట్లో లేడు. పిల్లలకు కూడా అటాచ్మెంట్ లేదు ఎక్కువ. చిన్న పిల్లలు అన్న పిల్లలు నమ్మేదేసి వెళ్ళిపోయాడు. తన చిన్న బ్యాగ్ వేసుకొని ఈ ఉద్యమం స్టార్ట్ చేసాడు. ఒక చిన్న పలక సంచి లాగా వేసుకొని, ఒక జత ఒంటి మీద, ఒక జత బ్యాగ్లో పెట్టుకొని తిరుగుతూ వచ్చిండు. అసలు మాకు అర్థం కాకపోయేది. మా బాధలు చెప్పుకుందామంటే కూడా తను టైం లేదు. నా పిల్లలు కూడా అంత చిన్న బిడ్డలను పెట్టుకొని నేను ఎక్కడ పెడితే అక్కడ ఉండి ఇప్పటి వరకు ఈ స్థాయి దాకా నా భర్త ఎన్నో ఉద్యమాలలో సాధించుకుంటూ వచ్చిండు. వర్గీకరణ అయ్యే టైంలో మళ్ళీ ఇవన్నీ జరుగుతున్నాయి. మళ్ళీ 1000 గొంతులు 1,00,000 డప్పులు ఇది పెట్టే టైంలో ఇది కూడా మాకు రావడం ఎంతో ఆనందకరంగా ఉన్నది. పద్మశ్రీ అవార్డు రావడము, ప్రధానమంత్రి గారు, మళ్ళీ కిషన్ రెడ్డి అన్న గారు కేంద్రం నుంచి మాకు ఇచ్చిండ్రు. చాలా ఆనందం, సంతోషం ఉంది. ఈ మూమెంట్ మళ్ళీ మా డాడీకి పద్మశ్రీ అవార్డు రావడం నేను చాలా గర్వకారంగా ఫీల్ అవుతున్నా. తన కూతురిగా పుట్టినందుకు నేను చాలా గర్వకారంగా ఫీల్ అవుతున్నాను. ఈ అవార్డు ఇచ్చినందుకు భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, కిషన్ రెడ్డి అంకుల్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాడీ పడిన 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎంతో కష్టాలు చూశాడు, ఎన్నో పాదయాత్రలు చేశాడు. మొత్తం పేదల కోసమే తన జీవితాన్ని అంకితం చేశాడు. ఎస్సీ వర్గీకరణ కోసం తన సుదీర్ఘ పోరాటం చేశాడు. తన లైఫ్ మొత్తం త్యాగం చేశాడు. మమ్మల్ని కూడా పట్టించుకోలేదు ఎప్పుడు. ఇన్ని సంవత్సరాల్లో మమ్మీ బాధలు, మేము పడిన కష్టాలు కూడా ఎవరికి తెలీదు. ఎన్నో కష్టాలు పడి డాడీ ఇంత దూరం తీసుకొచ్చాడు. ఇంత త్యాగం ఫలితమే తన డాడీకి ఈరోజు దక్కింది. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్న ఫైనల్గా ఒక మాట, ఇప్పుడు 1,00,000 డప్పులు 1000 గొంతుకలు అనేది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తా ఉన్నారు. వినూతమైనటువంటి ప్రదర్శన అనుకోవచ్చు. సో ఈ సమయంలో ఈ పద్మశ్రీ రావడం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఒక ఉత్సాహాన్ని ఇస్తూ ఉందా, రెట్టింపు ఉత్సాహాన్ని? అంటే సహజంగా 2 రకాలుగా అనిపిస్తుంది. సామాజికంగా మాదిగను కాబట్టి, ఉద్యమంలో మాదిగల కోసం పనిచేస్తున్నాం కాబట్టి ప్రతి మాదిగ కుటుంబం ఇవాళ మాకు వచ్చింది అన్నట్టుకున్నది. అంతేకాదు ప్రతి అణగారిన వర్గాలలో ఉండబడే ప్రతి కుటుంబం, అదే సమయంలో న్యాయం గురించి ఆలోచించే కులంతో మతంతో సంబంధాలు ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యక్తిగతంగా నాకు ఈ అవార్డు రావడం అనేది, పద్మశ్రీ అవార్డు అనేది వాళ్ళకు వచ్చిన అవార్డుగానే వాళ్ళు భావించుకుంటుండ్రు. అదే సమయంలో ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఫిబ్రవరి 7న ఏదైతే 1,00,000 డప్పుల గుండె చప్పుళ్ళు, 1000 గొంతుల ఉద్యమ పాటలు అనే ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని ఫిబ్రవరి 7న నిర్వహించబోతున్నాం. వర్గీకరణ అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి ఇంకా అమలు చేయకుండానే, వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేస్తున్న క్రమంలో వర్గీకరణ వ్యతిరేకించే స్వార్థపర శక్తుల ఒత్తిడికి తలొగ్గద్దని, ఇచ్చిన మాట, అసెంబ్లీ ఇచ్చిన మాట వెంటనే నిలబెట్టుకునే దిశగా ముందడుగేయాలని చెప్పి మా ఆవేదన, మా ఆకాంక్ష. ప్రభుత్వానికి తెలియచెప్పడం, ఈ ప్రపంచానికి తెలియచెప్పడం కోసమే ఒక వినూత్నమైన కార్యక్రమం. ప్రపంచంలో వాయిద్యాలు ఉన్నాయి, ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో ఉద్యమాలు కూడా జరిగి ఉన్నాయి. కానీ ఒక వాయిద్యమే ఒక ఆకాంక్షను తెలియజేసే విధంగా, ఓకే మా డప్పు శబ్దం, మా డప్పు నుండి వచ్చే దరువే మా ఆకాంక్షను తెలియజేసే విధంగా, ప్రపంచానికి తెలియజేసే విధంగా
ఒక పోరాట రూపం ఎన్నుకున్నాం. బహుశా ప్రపంచంలోనే సాంస్కృతిక ఉద్యమం మొదటిగా హైదరాబాద్లో జరగబోతుందని అనుకుంటున్నాం. అట్లీ కంగ్రాచులేషన్స్ అన్న, మీ ఉద్యమం ఇంకా ముందుకు పోవాలి. 30 ఏళ్ళు కాదు, ఇంకా 60 ఏళ్ళు మీ స్ఫూర్తి అందరికి ఉండాలని కోరుకుంటున్నాను. పెద్ద కంగ్రాచులేషన్ టు డాడీ అండ్ థ్యాంక్స్ టు కేంద్ర ప్రభుత్వానికి. అంతే. ఎట్లా ఫీల్ అవుతారు? హ్యాపీగా ఫీల్ అవుతారు? షూర్. మీరు పెద్ద కోడలు, సో ఏమనిపిస్తుంది మామయ్య గారికి వచ్చినటువంటి పద్మశ్రీ పురస్కారం చూస్తా ఉంటాం? చాలా సంతోషంగా ఉంటుంది. ఇంత పెద్ద అవార్డు అంటే ఫ్యామిలీ అందరికీ చాలా హ్యాపీ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఒక గుర్తింపు అనేది కష్టంతోనే వస్తుంది. కష్టపడకుండానైతే ఎవరు ఇంత పెద్ద అవార్డు అయినైతే ఇవ్వరు. ఇంత సపోర్ట్ రావడానికి కారణం మెయిన్ ఆయనే సంకల్పం. సో ఎన్ని కష్టాలు, ఎన్ని దెబ్బలు, ఎన్ని అవమానాలు, ఇవన్నీ ఎన్ని ఉన్నా కూడా అరే నేను ఆగిపోవద్దు అని అనుకోలేదు ఎప్పుడు కూడా. ప్రతి ఒక్కదానికి కూడా ముందడుగు వేస్తూనే కాలు ఫ్రాక్చర్ అయినా కూడా, కాలు బొక్క విరిగినా కూడా వెంటనే పాదయాత్ర చేశారు. సో దేనికైనా ఒక సంకల్పం అనేది చాలా ఉండాలి. సో ఆ సంకల్ప బలమే ఇంతవరకు తీసుకొచ్చిందని మేము చాలా నమ్ముతాం. సో ఆయన సపోర్ట్ అన్నది సార్ సపోర్ట్, ప్రధానమంత్రి సార్ సపోర్ట్ అండ్ కిషన్ రెడ్డి సార్ సపోర్ట్. సో వీళ్ళ సపోర్ట్తో ఇంకా కొన్ని సాధించాలి, ఏదో చెయ్యాలి అనే ఒక ఆలోచనతో ముందడుగేస్తున్న మామయ్య గారికి ఇంకా ఇంకా గెలుపు రావాలి అని, గుర్తింపు రావాలని చాలా ఆశపడుతున్నాను. అండ్ అత్తమ్మ, సో బయట ఏది సాధించాలన్నా కూడా ఇంట్లో అనేది నిమ్మలం ఉండాలి. సో అది తన వల్ల సాధ్యమైంది. సో అత్తమ్మకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. మీకు అనిపించిందా నాన్నగారు ఉద్యమాల్లో పోతా ఉన్నాడు, ప్రజల కోసము ఎప్పుడు బయట తిరుగుతూ ఉన్నాడు, నేను కూడా ఆ రకంగా పోవాలి, మా ఫ్యామిలీ నుంచి కూడా ఇంకొకరు మళ్ళీ పోవాలన్నట్టుగా ఏమైనా అనిపించిందా? అనిపిస్తుంది. మీటింగ్లకు వెళ్తాము, జనరల్గా ధర్నాలకు, ప్రతి కార్యక్రమంలో మా వంతు పాత్ర పోషిస్తాము. కానీ స్టేజ్ మీదకి వెళ్ళాలని అట్లాంటి ఏమి ఉండదు. జస్ట్ స్టేజ్ కింద సామాన్య ప్రజల లెక్కనే కూర్చుంటాము. పక్కన వాళ్ళు కూడా తెలియదు వీళ్ళు వాళ్ళ కొడుకులా కూతురులా అని. చాలా అలా పెంచారు మా నాన్న అమ్మ. కృష్ణ మాదిగన్న అంటే ఆయన మాట్లాడే మాటలు ఎంతోమందిని చైతన్యపరిచినాయి. సో ఒక కుటుంబంలో మీరు నిత్యం ఆయన మాటలు వింటూ ఉంటారు, ఆయనతో చూస్తూ ఉంటారు. మీకేమనిపించదు ఆయన మాట్లాడే మాట? మాకు కూడా చైతన్యం వస్తుంది, మాకు కూడా పాల్గొనాలని ఉంటుంది, మాకు కూడా చేయాలనిపిస్తుంది. పాటలు పాడతాము, మేము కూడా అన్నీ చేస్తాం. మా వంతు పాత్ర కంపల్సరీ ఉంటుంది. అమ్మ మేమంతా ఎప్పుడు ప్రతి మీటింగ్కి వెళ్తాము. ప్రతి డాడీ ముందడుగు చేస్తుంటే మా అమ్మ పడ్డ కష్టము, డాడీ ఎప్పుడు వస్తాడో మాకు మిడ్ నైట్ మేము పడుకున్న తర్వాత వస్తాడు, మేము లేవకముందే వెళ్ళిపోతాడు. అలా 30 సంవత్సరాలు మేము చూస్తూనే ఉంటాను. అలానే పెరిగాము, ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది. ఏమైనా సాంగ్ పాడతారా? ఓకే. జస్ట్ కంగ్రాచులేషన్ టు డాడీ అండ్ థ్యాంక్స్ టు ప్రధానమంత్రి మోడీ గారికి, కిషన్ రెడ్డి అన్న గారికి. బీజేపీ గవర్నమెంట్ వల్లనే సాధ్యమైంది. వేరే గవర్నమెంట్ ఉంటే ఎవరు ఇవ్వపు. నరేంద్ర మోడీ గారు ఉన్నాడు కాబట్టి, మన బడుగు బలహీన వర్గాలు ప్రధానమంత్రి కాబట్టి మన ఈ సామాజిక న్యాయం అనేది ఇప్పుడు న్యాయంగా జరిగింది ఈ గవర్నమెంట్లో. థ్యాంక్ యూ. ఇది మందకృష్ణ మాదిగకు సంబంధించి దాదాపు 30 ఏళ్ళ పోరాటానికి ఫలితం అనుకోవచ్చు పద్మశ్రీ. సో ఇప్పటికి కూడా రెంట్ హౌస్లోనే ఉంటున్నారు. సో చిన్న కొడుకు కదండి మీరు? ఓకే. కార్తిక్. సో ఏమనిపిస్తుంది మీకు చూస్తుంది? చాలా ఎమోషనల్ మూమెంట్ అండి. లాస్ట్ నైట్ నుంచి అసలు మాకు నిద్ర లేదు. ఇంకా ఇది కలన నిజం అన్నట్టుగా ఉంది. డాడీకి ఇది ఎప్పుడో రావాలి, అదే డాడీని ఇంకా ఎవరు గుర్తించలేదు. ఇక ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా ఇది గుర్తించలేదు అని ఒక బాధ ఉండేది. కానీ పెద్ద ఆయన సామాజిక స్పృహ సామాజిక స్పృహ ఉన్న పెద్ద మనిషి కాబట్టి ఆయన డాడీని గుర్తించి ఫైనలీ సో ఆ అవార్డు వచ్చినందుకు మేము గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో ఇది. సో మందకృష్ణ మాదిగ నివాసం మనం చూసుకోవచ్చు, చాలా చిన్న ఇల్లు, సో చిన్న కుటుంబం, చాలా రెంట్కు ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.